సిద్దిపేటలో పోలీసులు హిందూ సంఘాల నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. హిందూ సంఘాల నాయకుల మీద భౌతిక దాడులు దిగడం మంచి పద్ధతి కాదని, గోమాతకు సంబంధించి ప్రతి ఒక్కరూ మనుషుల్లాగా ప్రవర్తించాలన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ముస్లింలు సహకరించాల్సి పోయి సమస్యను సృష్టిస్తున్నారని ఎంపీ తెలిపారు. సిద్దిపేట పట్టణంలో గత రాత్రి బజరంగ్ దళ్ నాయకుడు రాజారాంపై ఓ వర్గం చేసిన దాడిని నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలో హిందూ సంఘాల నాయకులు సిద్దిపేట బంద్కు పిలుపునిచ్చారు. దీంతో పట్టణంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో హిందూ సంఘాల నాయకులు ర్యాలీలు నిర్వహించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బజరంగ్ దళ్ నాయకులు రాజారాంను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పోలీసు వాళ్ళు సరిగ్గా డ్యూటీ చేస్తే ఇలాంటి పరిస్థితులు రావని తెలిపారు. ఒక వర్గం పట్ల పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే చాలా రోజులుగా గోరక్షణ కోసం పాటుపడుతున్న రాజారాంపై దాడి చేయడం జరిగిందని తెలిపారు. దాడి చేసిన వారే పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం ఏంటని రఘునందన్ రావు ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టిన వారిపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోవులను ఎక్కడైతే బంధించారో ఆ ప్రాంతానికి వెళ్లి పోలీసుల చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉండవని తెలిపారు. మత సామరస్యాన్ని పాటించడాన్ని మేము వ్యతిరేకించడం లేదని, కానీ ఉద్దేశపూర్వకంగా భౌతిక దాడులు చేసి హిందూ మతం గొంతు నొక్కితే శిక్ష తప్పదని హెచ్చరించారు. కాగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించమని, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి సహకరించాల్సినటువంటి ముస్లిం సోదరులు ప్రతి బక్రీద్ పండుగకి దీన్ని ఒక సమస్యలాగా క్రియేట్ చేసి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలాగా క్రియేట్ చేసి భౌతిక దాడులకు దిగాలనేటువంటి ఆలోచన ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు గౌరవించేటువంటి గోమాతకు సంబంధించిన అంశానికి వచ్చినప్పుడు కొంచెం మానవత్వంతో ఆలోచించి మనుషుల్లాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉండే. దానికి ఉల్టా మా ఇళ్లలోకి వచ్చిర్రని, మా మహిళల చేతులు పట్టుకొని లాగినరని తప్పుడు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం వల్ల సమాజంలో ఉన్నటువంటి హార్మోనీ దెబ్బతింటుంది. ఎంతసేపు మర్యాదగా ఉందామని అనుకున్నప్పటికీ కూడా కావాలని ఎదుటి వర్గం నుంచి ఇట్లాంటి కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టేటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు పరిస్థితులు అదుపులు తప్పుతూ ఉన్నాయి. పోలీసు యంత్రాంగాన్ని కూడా మేము పలు దఫాలుగా చెప్తూ వచ్చినాం. సెన్సిటివ్ మ్యాటర్స్ ఉన్నప్పుడు దయించి ముందు నుంచే ఇరు వర్గాలని సముదాయించి చేయండి అని చెప్తా ఉన్నాం. నేను దుబ్బాక శాసనసభ సభ్యునిగా ఉన్నప్పుడు ఒకసారి ఆ రింగ్ రోడ్డు పక్కన ఒక పాడుపడ్డటువంటి ఒక పోల్ట్రీ లాంటి దాని లోపల ఇట్లాంటిది ఒక సంఘటన జరిగితే అనేక రకాలైనటువంటి ఎమోషన్స్కి ఆ సంఘటన దారి తీసింది. పోలీస్ యంత్రాంగం కూడా ఎంతసేపు హిందువుల మీద కేసులు ఎట్లా పెడదాం, ప్రతి దాంట్లో హిందువులదే తప్పుందనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి చేయలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళకి తెలుసు కొన్ని ఆర్గనైజేషన్స్ గోమాతను రక్షించమనేటువంటి ఒక సంఘటనని, సందర్భాన్ని తీసుకొని బక్రీద్ కంటే ముందు చేస్తున్నటువంటి ఈవెంట్స్ని చూస్తూ ఉన్నాం. దానికి డీజీపీ గారు హెచ్చరిక జారీ చేస్తాడు. హిందువులు ఎవరు పోవద్దు, ఎవరు తనిఖీలు చేయొద్దు, ఎవరు బండ్లు పట్టుకోవద్దు. మేము పట్టుకోం సార్, మరి మీరు పట్టుకోవచ్చు కదా. మీరు పట్టుకోకపోవడం వల్లనే కదా ఈ పని అవుతా ఉంది. పోలీసులు మీ పని మీరు సరిగా చేసుకుంటే మాకు ఈ పంచాయతీ ఎందుకు ఉంటుంది? మేము పోయి ఆవులు ఏడున్నా ఏడగొస్తున్నారని చూడాల్సిన బాధ్యత మాకెందుకు వస్తుంది? చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి మీరు ఒక వర్గం పట్ల చూసి చూడనట్టు ప్రవర్తించడం వల్లనే ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి.